రక్షించి ఇలవేలుపైంది సత్యభామగా. మమతను కురిపిస్తూ మనసును పాలిస్తూ ఇలలోన వెలసింద జగన్మాతగా. ప్రెసిడెంట్గా పనిచేశాను. తను ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు నేను సెక్రటరీగా ఉన్నాను. తను ఇచ్చిన ఒక నాకు జ్ఞానమే నేను ఇప్పుడు ప్రెసిడెంట్గా అయ్యాను. తన చెప్తూ ఉంటుంది, నేను చేస్తూ ఉంటాను. అట్లాగా మా గురువు గారు అంతే. మేమందరం ఆంటీతోనే ఫస్ట్ టైం కమిటీగా మెంబర్స్గా చక్కగా చాలా కలిసిపోయి చేసేవాళ్ళం అండి. చాలా బాగా చేసాము. రియల్లీ ప్రౌడ్. సకల కళా సంపన్న శ్రీమతి పొన్నూరు భారతలక్ష్మి గారి దివ్య సముఖమునకు దివ్య ప్రేమల కవితాస్వామి. ఓయన్న ముక్కోటి దేవతలు పలుకుదురో ఏమో, కోటి సూర్యప్రభల కాంతలతో ఓయని తానే పిలిచి ఓయని తానే పలికి సకల కళా కౌముకులను హక్కును చేర్చుకొని ఆధరాభిమానములు పంచి ప్రేమానురాగములు నింపి సూర్య చంద్రాదుల వలె అలుపెరుగుని ప్రేమానురాగము నింపి సూర్య చంద్రాదుల వలె అలుపెరుగుని అవిరామ శ్రామికురాలైన సాంఘిక రంగంలోనూ ఆధ్యాత్మిక రంగంలోనూ తిష్టై పయనిస్తున్న మహిళా రత్న జయకల్యై సకల కళాప్రియ సంపన్న మన భారతలక్ష్మి, భారతీయ సంస్కృతి లక్ష్మి. విజయ విలాసముల వెలుగొంటూ బృహత్ కార్యం ఎన్నో నిర్వహిస్తూ తల్లిపాల తీపిని, తండ్రి చూపిన బాటను, గురువులు నేర్పిన బోధనలను, మానవ విలువలను మరువక విడువక పయనిస్తూ మన భారతీయ లక్ష్మి శ్రీమతి పొన్నూరు భారతలక్ష్మి గారిని సుగంధ పరిమళ కుసుమముల శుభ అంజలి ఇప్పిస్తూ ఈ చిరుజీవి అంజలి గురుమో ప్రియనేస్తమ ప్రేమ మీద మరీ తేనెలూర పంచరన్నెల చిలుక పలుకు మీద అక్షర నక్షత్రమాల అంజలి గుణమో భారతలక్ష్మి అని మీ ఆశాదేవి జీ విజయలక్ష్మి. నమస్తే. అందరికీ ఉమెన్స్ డే శుభాకాంక్షలు. నా మీద అభిమానంతో ఆంధ్ర మహాసభ మహిళా శాఖ వాళ్ళు చేసిన ఈ సన్మానానికి వాళ్ళ అందరికీ శుభాకాంక్షలు, అభినందనలు. తర్వాత నా కోసం ప్రత్యేకంగా వచ్చిన జి విజయలక్ష్మి పన్నివేలు నుంచి వచ్చి నాకు సన్మానం చేసి నా మీద ఒక ప్రశంసాపత్రం కవిత రాసి చదివి వినిపించినందుకు చాలా చాలా థ్యాంక్స్. తర్వాత ఇవాళ నేను ఎన్నోసార్లు ఎన్నో సన్మానాలు పొందాను, కానీ ఇవాళ సన్మానం పొందటం నాకు చాలా గర్వంగా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇదే మహాసభలో నేను అధ్యక్షురాలిగా ఉన్నప్పుడు ఇదే వేదిక నుంచి నేను ఎంతో మందికి ఉమెన్స్ డే అవార్డ్స్ ఇచ్చాను, ఉమెన్స్ డే బెస్ట్ ఉమెన్ అవార్డ్స్ ఇచ్చాను. నేను మూడు సంవత్సరాలు అధ్యక్షురాలిగా, 2 సంవత్సరాలు కార్యదర్శిగా పనిచేశాను, అంతకుముందు కమిటీ మెంబర్గా పనిచేశాను. అప్పుడు నేను అధ్యక్షురాలిగా ఉన్నప్పుడే నేను 16 మందికి ఉమెన్స్ డే అవార్డ్స్ ఇచ్చాను. అందులో నా ఎదురుగా కూర్చున్న ప్రసిద్ధ రచయిత్రి తురగా జయశ్యామల గారు ఫస్ట్ నేను అధ్యక్షురాలుగా అయినప్పుడు ఫస్ట్ వారు, తర్వాత వరలక్ష్మి గారు, సీతాదేవి గారు, జీ విజయలక్ష్మి గారు, వీళ్ళందరికీ కూడా నేను నా ముందు ఇప్పుడు కూర్చున్నారు, వాళ్ళందరికీ కూడా నేను సన్మానం చేశాను. అదే వేదిక మీద నేను మహిళా శాఖ నుంచి సన్మానం పొందడం నాకు చాలా సంతోషంగా ఉంది. రాధామోహన్ గారి దగ్గర డ్యాన్స్ నేర్చుకొని మేమందరం ఆ టైంలో డ్యాన్స్ చేయటం అసలు అంత అపూర్వం అనమాట. ఎన్ని మర్చిపోలేని సంఘటనలు ఈ మహాసభలో కాలు పెడితే అసలు పుట్టింటికి వచ్చినట్లుగా ఫీలింగ్ ఉంటుందన్నమాట. అది నిజంగా అదే ఇందాక వరలక్ష్మి గారు నేను షేర్ చేసుకుంటున్నాం. అంతా మేము దీనికి మమేకమయ్యి ఈ మహాసభలో ఎంతో కార్యక్రమాలు విజయవంతంగా చేసి అందరూ మెప్పులు పొందడం జరిగింది. తర్వాత నేను కవితలు రాస్తాను, ఎన్నో కవితలు నా చాలా మ్యాగజైన్స్లో, మన దర్పణాల్లో, మన మహాసభ వారి దర్పణాల్లో కూడా ప్రింట్ అయినాయి. తర్వాత నేను 108 దివ్యదేశములని ఒక గ్రంథం రాశాను, ఆధ్యాత్మిక గ్రంథం. ఆ 108 దివ్యదేశంలో కూడా నేను స్వయంగా చూసి రాసినవి అనమాట. నేను అన్నిటినీ దర్శించాను అనమాట.
అందుకని అది అందరితో షేర్ చేసుకోవాలని నేను ఆ గ్రంథం రచించాను. చాలా మందికి నేను అది ఇవ్వటం జరిగింది. ఎవరికన్నా ఇవ్వకపోతే అడగండి, నేను నెక్స్ట్ టైం కలిసినప్పుడు తప్పకుండా తీసుకొచ్చిస్తాను. తర్వాత నాకు తానా అమెరికా పిల్లలు అక్కడ ఉండటం వల్ల నేను అమెరికా ఈ మధ్య వెళ్ళాల్సి వస్తుంది. అమెరికా వెళ్ళినప్పుడు అక్కడ కూడా నేను ఊరికినే కూర్చోకుండా మా పిల్లలు చాలా కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. అక్కడ మా అబ్బాయి ఫ్యామిలీ మా అమ్మాయి ఫ్యామిలీ ఉన్నారు. వాళ్ళు ఎక్కువ కార్యక్రమాల్లో ఇలాగే సోషల్ సర్వీస్ వాళ్ళు బాగా అన్ని చేస్తూ ఉంటారు అనమాట. అక్కడ కూడా నేను ఉగాది వేడుకలు, హోలీ వేడుకలు, దీపావళి వేడుకలు అన్నీ జరుగుతాయండి. ఆ వేదికల మీద నేను మన తెలుగు పద్యాలు, పాటలు, కవితలు వినిపిస్తానన్నమాట. సరదాగా ఉంటుంది, అందరూ వింటారు, బాగుంటుంది. ఆంటీ బాగుంది పద్యాలు, అసలు మేము ఎన్నాళ్ళైందో ఇలా పద్యాలు విని అంటూ ఉంటారు. అది తర్వాత తానాలో కూడా నేను కవిత వినిపించి మొమెంటో సంపాదించాను. అయితే విశేషం ఏంటంటే అన్ని చోట్ల కవితలు వినిపిస్తాము, ఎన్నో మొమెంటోలు సంపాదిస్తాము, జ్ఞాపికలు తీసుకుంటాము. కానీ ఆ వేదిక మీద తానాలో, డెట్రాయిట్లో తానాలో జరిగిన వేదిక మీద గొప్ప గొప్ప కవులు ఉన్నారు. చేర సాహిత్య వేదిక అది. దాని మీద ఎవరెవరు ఉన్నారంటే జొన్నమిత్రులు గారు, అశోక్ తేజ్ గారు, ప్రసిద్ధ రచయిత నవీన్ గారు, తర్వాత కంచూరి వెంకటేశ్వరరావు గారు, ఇంకా చాలా మంది ఆ వేదిక మీద ఉన్నారు. ఆ టైంలో వాళ్ళ ముందు నా కవిత వినిపించి వాళ్ళ మెప్పును పొంది వాళ్ళ నుంచి నేను మొమెంటో తీసుకోవటం, ఆ వేదిక మీద నా కవిత వినిపించి మెప్పించడం చాలా గర్వంగా నేను ఫీల్ అవుతాను అన్నమాట. అది ఇక్కడ కూడా ఎన్నో ప్రోగ్రాముల్లో కవితలు వినిపించాను అనుకోండి. ఎప్పటికైనా తొందరలోనే ఒక కవితా సంకలనం తీసుకురావాలని ఆలోచనలో ఉన్నాను. అది మీ అందరికి నచ్చుతాయి నా కవితలన్నీ అనుకుంటున్నాను. అది ఇంకా ఎన్నో చాలా మర్చిపోయి ఉంటాను. మా అమ్మాయితో కలిసి నేను ఒక సంగీత రూపకంలో కూడా ప్రదర్శించాం అక్కడ ఉగాది వేడుకల్లో మా అమ్మాయితో కలిసి. తర్వాత నేను ఇంకొక వేదిక మీద నా ఏకపాత్రాభినయనం కూడా అందరి ముందు ప్రదర్శించడం జరిగింది. అందరి మెప్పు పొందడం జరిగింది. మీ అందరికీ నా అభినందనలు, ఉమెన్స్ డే అభినందనలు, మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సన్మానం చేసిన ప్రెసిడెంట్ లత, కార్యదర్శి భారతి వాళ్ళకి ప్రత్యేక అభినందనలు. మహిళా టీం కూడా ప్రత్యేక అభినందనలు. నన్ను ఎన్నుకొని ఈ అవార్డుకి ఈ అవార్డు ఇచ్చినందుకు కూడా వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. మీరు ఉన్నారని మిమ్మల్ని పిలిచి ఈ అవార్డు ఇచ్చామండి. చాలా థ్యాంక్స్ అండి. చాలా కొన్ని మాటలు ఇప్పుడు వరలక్ష్మి గారు మాట్లాడతారు. నాకు ఈ సన్మానం చేసిన మహిళా శాఖ సభ్యులందరికీ అభినందనలు, చాలా థ్యాంక్స్. మాట్లాడేటట్టు పెద్దగా స్త్రీయే సార్, కానీ స్త్రీ గురించి చెప్పాలంటే అసలు మనకి ఎంత టైం సరిపోదు. అంచేత నాకంటే పెద్దవాళ్ళు, చీఫ్ గెస్టులు వాళ్ళు మాట్లాడతారు. తర్వాత ఏంటంటే నాకు పెద్దగా ఏ పనైనా చేయడం రాకపోయినా మా వారు చేస్తున్న పనులలో కానీ, ఎవరైనా చేస్తున్న పనులే కానీ సహాయం చేయడానికి ఏ విధంగా కూడా నేను ఎవరికి అడ్డురాను, ఇంట్లో కానీ బయట కానీ. నాకు తెలిసింది అది ఒకటే. సో దిస్ వే ఐ హ్యావ్ బీన్ బ్రాట్, బట్ ఐ లర్న్ తెలుగు నాట్ టు రైట్, టు స్పీక్ తెలుగు, టు ఫాలో తెలుగు, not to speak like these people. And I am very happy to hear that many of the teachers of Andhra Education Society are present here. Career was like that in education only fully. And as she told, I have got so many certificates, so many mementos, everything. Every year I am getting one or the other. Last month also there was a big function of the 1973 batch. So they honored me very well. Not only me, those teachers whom they studied. So it is a pleasure to see you all and to speak in your mother tongue. One of Vice President Venkaiah Naidu told that you should encourage your mother tongue wherever you go. That is what I want with you. So when you speak among yourselves, we try to speak in your mother tongue only. But these Tamilians, when they speak, half of the words will be in English. They are exceptions. I do not know why and all those things. So I am really honored to be here amongst you.
So I had a tight schedule in the morning, and in the evening I have got one more schedule, which will take me 3 hours. So with this you should see how active I am at this visit. And I also healthy life, peaceful life, contented life in our life, so that you can also live as long as you want. Not 100 or 120, but as long as you want, like the Siddha Purusha of those days. So I thank one and all, and especially the President, the Secretary, the committee members, and all the audience here for their nice gesture they had told on this wonderful day. Which is this day? Women's Day. But women are discarded everywhere. But wherever you go in schools or colleges, girls only stand first. And they have gone to moon, and they are going to moon, and they are coming back also. They have tried Mount Kailash or Mount Everest, everything they have. So they have to be given only opportunity, they should not be suppressed. What they are suppressed in the house, they will be suppressed in the nation. That should not happen. So we have to fight for our rights, and we should be equal to the male members in the country. Thank you. చాలా చాలా థ్యాంక్స్ అండి. మీరు మా వేదిక పైన వస్తే ఏదో ఒక కళ వచ్చేసిందండి. ఉమెన్స్ డే సెలబ్రేషన్ చేసుకుంటున్నాం కాబట్టి మహిళలందరికీ నా ప్రగాఢ శుభాకాంక్షలు తెలుసుకుంటున్నాను. ఇందాక భారతి గారు చెప్పినట్టు ఆవిడ హయాంలో ఉన్నప్పుడు నిజంగా చాలాసార్లు స్టేజ్ ఎక్కాను. చాలాసార్లు ఆవిడ చేతుల మీదుగా నేను ఎన్నోసార్లు మొమెంటాలు తీసుకోవడం, సన్మానించడాలు జరిగాయి. ప్రతి సంవత్సరం పిలిచేవారు, ప్రతి ప్రోగ్రాంకి పిలిచేవారు. బాగుండదేమోనండి, అలాగా ఏంటి అలా అవుతుందండి, మీలాంటి వాడు రావాలి, మొట్టమొదటి చేసిన ప్రెసిడెంట్లు వాళ్ళందరూ ఉండాలి అని ఆవిడ చాలా తప్పకుండా మర్యాద చక్కగా ఫోన్ చేసి పిలిచేవాడు. మేము అందరం వచ్చేవాళ్ళం. చాలా బాగా జరిగేవి ప్రోగ్రాములు. కాబట్టి ఇవాళ ఏంటంటే ఇవాళ లత గారు, భారతి గారు వాళ్ళ ఆధ్వర్యంలో కూడా చాలా చక్కగా జరుగుతోంది ప్రోగ్రాం అంతాను. ఎందుకంటే మహిళా శాఖ వాళ్ళు ఎక్కడున్నా ఎప్పుడైనా చాలా బాగా చేస్తున్నారు అన్ని రకాల ప్రోగ్రాం. అందులో నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇంతమంది మహిళలు వచ్చి కూర్చుని చక్కగాను అంత ఆడుతున్నారు, పెద్దవాళ్ళందరూ వచ్చి కూర్చున్నారు. చాలా బాగుందండి ఇవాళ కూడాను. కాబట్టి నేను ఒక్కటే చెప్పదలుచుకున్నా, మనకి స్వేచ్ఛ లేదని మనం అనుకోవద్దు. మనం తలుచుకుంటే మనకి ఎంతైనా స్వేచ్ఛ ఉంది. మగవాళ్ళు అయినా సరే కానివ్వండి, తల్లిదండ్రులు కానివ్వండి, ఎవరైనా సరే మన స్వేచ్ఛనిస్తే అది ఎంతవరకు సద్వినియోగం చేసుకుంటున్నామని ఆలోచించాలే తప్ప మాకు స్వేచ్ఛ లేదు, మాకు ఇవ్వలేదు అని మనం మాత్రం అనుకోకూడదు. ఎందుకంటే స్వేచ్ఛ ఇవ్వక్కర్లు ఎవరు మందే మన అన్నదమ్ములైనా సరే ఎలా పుట్టారో మనం కూడా ఒక తల్లికి అలాగే పుట్టుకుంటూ వచ్చాం కాబట్టి మన స్వేచ్ఛ మనకు ఉంటుంది. కానీ ఆ స్వేచ్ఛను సద్వినియోగం చేసుకోవడంలో మనం తెలివితేటలు ప్రదర్శించాలి, చక్కగా ఉపయోగించగలగాలి. దానివల్ల ఎంత వృద్ధి చెందగలగాలో అంతవరకు చెందాలి. నేను ఒక చిన్న విషయం చెప్తాను అనుకుంటా. ఏంటంటే ఈ మధ్య నేను ఆనంది గోపాలని ఒక మరాఠీ సినిమా చూశానండి. మీకు ఎవరైనా చూసారా? నాకు ఎవరైనా చూసిన వాళ్ళు ఉన్నారా? కొంచెం నాకు చెప్పండి, చూసారా? కానీ ఆవిడ ఎవరు అంటే ఆనంది గోపాల్. ఆనంది అన్న ఆవిడ మహారాష్ట్రలో మొట్టమొదటి లేడీ డాక్టర్ ఇన్ ఇండియా, మొట్టమొదటి లేడీ డాక్టర్ ఇన్ ఇండియా అనమాట. ఎప్పుడంటే 1855 నుంచి రాధమోహన్ గారు వేదిక ఏదో శక్తి స్వరూపంలాగా కనిపిస్తుంది మా అందరికి. కానీ నిజంగా దుర్గానే, ఇంకేమీ లేదు. అందుకని మాట్లాడినా, పాడినా, డ్యాన్స్ చేసినా దుర్గాదేవి, చూడడానికి కూడా దుర్గాదేవి. హ్యాపీ ఉమెన్స్ డే అండి. ఇక్కడ ఉన్న ప్రతి మహిళకి నేను ఒక మార్గదర్శనం అవ్వాలని కోరుకునే మనస్తత్వం గల వ్యక్తిని నేను. అలాగే వారికి తెలియనివి కొన్ని విషయాలు మీకు చెప్పలేకపోయినవి 2 విషయాలు మీకు తెలియాలి. నేను భారతదేశం తరఫున ఒక మహిళగా ఐక్యరాజ్య సమితిలో మెంబర్ని. అది ఒక గొప్ప విషయం. అది నెంబర్ 2, నేను భారతదేశం తరఫున ఇండియన్ రిప్రజెంట్ చేస్తూ 45 కంట్రీస్ ఐ హావ్ విజిటెడ్ యాజ్ అ క్లాసికల్ డాన్సర్, యాజ్ అ కూచిపూడి డాన్సర్. అలాగే ఒక మహిళ అబలగాదు సబల అనే బ్యాలేని నేను ప్రపంచవ్యాప్తంగా తెలుగులో ప్రదర్శన చేశాము 47 దేశాల్లో, 47 దేశాల ఇంటర్నేషనల్ ఫెస్టివల్స్లో.
అబల కాదు సబల అంటే ఒక మహిళ నార్మల్ వ్యక్తి కాదు, ఒక పవర్ అనేది ఆ తెలుగులో ఒక బ్యాలే డ్యాన్స్ డ్రామా చేసి మేము ప్రపంచానికి చూపించాము. అయినా వాళ్ళు అర్థం చేసుకున్నారు. అది ఎలా అర్థం చేసుకున్నారంటే మా హావభావాలు మేము చేసే డ్యాన్స్ రూపంలో వాళ్ళు మన భారతదేశంలో జరిగే ఒక మహిళ ఎలా సఫర్ అవుతుంది, ఎలా ఎదుగుతుంది అనేది మేము డ్యాన్స్ రూపంలో చూపించాము. అలాగే నాకు చేతనైన చిన్న చిన్న సహాయాలు ఒక మహిళగా పేద పిల్లలకు స్కూల్ కట్టించాను. 60 మంది ట్రైబల్ చిల్డ్రన్ చదువుకుంటున్నారు నేను కట్టించిన స్కూల్లో. అలాగే ఎయిడ్స్ పేషెంట్స్ తల్లిదండ్రులు చనిపోయిన 26 మంది పిల్లలకి విద్యాదానం చేసి వాళ్ళకి పెళ్లిళ్ళు చేసి జీవితాన్ని సెటిల్ చేశాను. అలాగే నేను పుట్టిన నా ఊరి తరపున 112 విలేజెస్లో నేను పేదవాళ్ళకి ముసలి వాళ్ళకి తల్లిదండ్రులు అంటే బిడ్డలు ఎదిగి వదిలేసిన తల్లిదండ్రులు వాళ్ళ ఆస్తులు పాస్తులు ఉన్నా కూడా తల్లిదండ్రులను వదిలేశారు. వాళ్ళకి 1200 మందికి కళ్ళు ఆపరేషన్ చేయించి నేను దృష్టిని వాళ్ళకి నాకు దేవుడిచ్చిన వరంగా భావించి వాళ్ళకి దృష్టి దానం చేశాను. ఇది నేను చేసిన చిన్న చిన్న సహాయాలు యాజ్ ఎ మహిళగా. సో నేను చాలా గర్వంగా చెప్పుకున్నాను. ఒక మంచి మహిళగా ఎదగడానికి నా వెనకాల ఉన్న నా భర్త, నా ప్రోత్సాహం, నా బలం నా భర్త మోహన్ గారు. థ్యాంక్ యూ సో మచ్. సభకి నమస్కారం. వేదికను అలంకరించిన పెద్దలందరికీ కూడా నమస్కారం. వేదికను అలంకరించిన పెద్దలకి, సభను అలంకరించిన మహిళలకు, ఆ మహిళలకు అండగా నిలుస్తున్న ప్రోత్సహిస్తున్న పురుషులకు అందరికీ కూడా మహిళా దిన శుభాకాంక్షలు. నేను సహదేవ్ గారు నన్ను ప్రోత్సహించారు ఇక్కడ రావడానికి. చింతల్ లక్ష్మణ్ గారు, వీళ్ళిద్దరు ప్రోత్సాహం లేకపోతే నేను ఈరోజు ఇక్కడ ఉండేదాన్ని కాదు. నేను సాధారణంగా ఎక్కడికి అంతగా రాను, నా పనుల్లోనే నేను ఉంటూ ఉంటాను. కానీ వీరి ప్రోత్సాహంతో ఈరోజు రావడం జరిగింది. వాళ్ళు ఏదో మహిళా దినోత్సవం, మహిళలు వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటారులే అని కాకుండా వాళ్ళు వెన్నంటి నిలిచి ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా జరిపిస్తున్నందుకు వెనకాల కూర్చున్నా కానీ వాళ్ళందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. తర్వాత సాధారణంగా మహిళా దినం అనేటప్పటికీ మనం మాట్లాడేది స్త్రీల యొక్క స్వేచ్ఛ అని, వరకట్నాలని, భ్రూణ హత్యలని, ఇవన్నీ చాలా సీరియస్ ప్రాబ్లమ్స్. వీటిని సామాన్య మానవుడి నుంచి ప్రభుత్వం వరకు, ప్రపంచం వరకు అందరూ కూడా వాటిని ఎలా నివారించాలి, వాటి నుంచి ఎలా బయటపడాలి అనేది చాలా విధాలుగా ఆలోచిస్తున్నారు, చట్టాలు చేస్తున్నారు. అన్నీ చేస్తున్నప్పటికీ ప్రతి ఒక్క వ్యక్తి వైయక్తికంగా దానికి పాటుపడే వరకు అందులో మార్పు రావడం అనేది కష్టం. సామధాన భేద దండోపాయాలు అంటారు. చట్టం అనేది ఒక దండోపాయం. దానికన్నా ముందు సామధానాలతో కూడా చాలా సమస్యల్ని మనం పరిష్కరించుకోవచ్చు. దానికి మనం చేయాల్సింది ఏంటంటే మొత్తం కుటుంబం, పిల్లలు మన చేతిలోనే ఉంటారు. చిన్నప్పటి నుంచే వాళ్ళల్లో ఆ విధమైన బీజాలు నాటాలి. మనమే వాళ్ళని చాలా వరకు తప్పుదారులు పట్టించడం అనేది జరుగుతుంది. ప్రస్తుత కాలంలో మనం తెలుసుకుంటున్నాము, జాగృతులు అయ్యాము, అలా చేయడం లేదు. ఇంట్లో ఆడపిల్ల మగపిల్ల ఉంటే ఇద్దరిని సమంగానే చూస్తున్నాము, సమాన అవకాశాలు ఇస్తున్నాము. కానీ మనం చూసేది బొంబాయి, పూనా ఇలాంటి చోట్లలో. కానీ ఇంకా కూడా గ్రామాల్లో ఆదివాసులు ఉండే కొన్ని ప్రాంతాలలో ఇంకా కూడా ఈ జాగృతి అనేది పూర్తిగా కలగలేదు. సో ఈ సమస్యలు కూడా ఎప్పటికైనా తీరుతాయి. ఎందుకంటే కొన్ని వందల సంవత్సరాల క్రితం మనం ఈ విధంగా లేదు. ఈరోజు ఈ విధంగా ఉన్నామంటే అది పెద్ద అచీవ్మెంట్, అది జరిగింది కదా. అలాగే అది కూడా తప్పక జరుగుతుందనే ఆశావాదంతో మనం ముందుకు వెళ్తాం. ఇవన్నీ కూడా అందరికీ తెలిసిన విషయాలే, పేపర్స్లో చదువుతుంటాము, టీవీల్లో చూస్తుంటాము, అన్నీ చేస్తూ ఉంటాము. కానీ ఇవి కాకుండా మనం వ్యక్తిగతంగా చిన్న చిన్న పనులు, ఇప్పుడు మన మేడం గారు చెప్పారు, పేరు రాధ గారు చెప్పినట్లు ఆవిడ చేశారు చూడండి కొన్ని పనులు. ఆ విధంగా మనం కూడా చాలా చేయగలుగుతాము. అలాగని బయటకు వెళ్ళి సోషల్ వర్క్ చేయాలనేదే కాదు, మనం ఇంట్లో కూడా మన వ్యవహారంలో, మన భాషలో, మన తీరుతెన్నుల్లో కూడా మార్పు తెచ్చుకున్నా కానీ ఎంతో మార్పు తేవచ్చు. ఒక ఉదాహరణ చెప్తాను.
విమెన్ గ్లోబల్ అవార్డ్స్ అని ఆ కార్యక్రమంలో నేను పాల్గొంటున్నాను. అందులో వాళ్ళు సింగమాన్ అనే పేరుతో ఈ రంగు భేదాల గురించి, రంగు భేదంతో ఎన్ని విధాల సమస్యలు ఉన్నాయి అనేది మనకు తెలియదు. మనం చాలా సామాన్యంగా అనేస్తాం. ఇప్పుడు మ్యాట్రిమోనియల్ ప్రాబ్లమ్స్ చూసారంటే వధూవరుల కోసం ముందు ఏముంటుంది, తెల్లటి అమ్మాయి తెల్లటి అబ్బాయి వీళ్ళకి ప్రిఫరెన్స్. ఎందుకు ఒక వివాహ జీవితానికి తెలుపు నలుపుతో ఏంటి ప్రసక్తి అనేది ఎవరు ఆలోచించారు, పొట్టి పొడుగుతో ఏంటి ప్రసక్తి అనేది ఆలోచించారు. ఇవి మనం తెలియకుండా చేస్తాము. మామూలుగా ఒకరిని అప్రిషియేట్ చేయడం కోసమైనా మనం అనేస్తాం చాలా చక్కగా ఉంది, పొడుగు ఉంది, తెల్లగుంది అని. కానీ అది ఎవరి సమక్షంలో అంటున్నాము, ఎవరిని నొప్పిస్తున్నాము, వాళ్ళ పక్కన ఎలాంటి వాళ్ళు ఉన్నారు అనేది మనకు తెలియదు. ఇది తెలిసి తెలియకో మరి ఇప్పటి పరిస్థితుల్లో ఉండి ఉండదు. కానీ మేము చిన్నప్పుడు చూసాం, బాగా మంచి బుగ్గలుండి ముద్దుగా ఉండే పిల్లల్ని టీచర్లు కూడా ప్రత్యేకంగా చూడటం అనేది జరిగేది. అది తప్పు కదా. ఆ పిల్లవాడిలో లేదా అమ్మాయిలో ఉన్నటువంటి ఏదైతే మంచి క్వాలిటీస్ ఉన్నాయో, ఎలా ముందుకు వెళ్ళాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళని ప్రోత్సహించి వాళ్ళని మీరు ఒక రోల్ మోడల్గా చూపెట్టాలే కానీ చూపులకి బుద్ధిగా ఉన్న పిల్లల్నే చూపెట్టాలని లేదు కదా. ఈ విధమైనవి మనం తెలియకుండా మన పెద్దలు మనం కూడా చేస్తూ ఉంటాం. కానీ ఎదుటి మనిషి ఎంత హర్ట్ అవుతాడు అనేది మనకు తెలియదు. అసలు ఒక వ్యక్తి యొక్క అందం అనేది ఆ వ్యక్తిలో ఉన్న ఆత్మవిశ్వాసం, నిజాయితీ, అతను ఆమె ఎంత ఆనందంగా ఉన్నారు, ఎంత ఆరోగ్యంగా ఉన్నారు, అదే అసలైన అందం. ఈరోజు వాళ్ళు మనకి పండ్ల బుట్టలు ఇచ్చారు. నిజంగా చాలా చక్కటి ఆలోచన. స్వీట్లు మా బాబ అంటది, ఎందుకు స్వీట్లు తీసుకెళ్ళి ఎవరైనా పాయిజన్ చేయాలి అని. అలా కొన్ని ఫ్యామిలీస్లో మనం తీసుకెళ్ళి ఇచ్చేస్తాం. అందులో తినకూడని వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎంత చక్కగా పండ్లు ఆర్గనైజ్ చేశారు. నిజంగా వాళ్ళకి అభినందనలు ఆలోచించి చేశారు. కాబట్టి కుటుంబం యొక్క ఆరోగ్యం మన ఆరోగ్యం, దాని నుంచి మన సంఘం, సమాజం, దేశం, ప్రపంచం అందరూ మన చేతుల్లోనే ఉన్నారు. అవునా? కాబట్టి మనం చక్కగా మెలుగుదాం. ఇంకొకటి, ఈ రంగు భేదాలు రూప భేదాలే కాకుండా స్థాయి భేదాలు కూడా ఉన్నాయి. కానీ ఇప్పుడు చూస్తున్నాము, మనం చాలామంది వాళ్ళ ఇల్లు చక్కబెట్టుకొని వాళ్ళ పిల్లల్ని చక్కబెట్టుకొని మనకి సహాయపడటానికి వస్తారు. మన పాత్రలు తోమడానికి, మన బట్టలు చూడడానికి, మనకు వంటలు చేసి పెట్టడానికి. వాళ్ళని కూడా మనం చక్కగా వాళ్ళకి ఒక పేరు ఉంటుంది. కానీ మనం ఏమనేస్తాం, గబాన్ని బెల్లి పెడితే ఆ పని మీద వచ్చిందంట. అలాంటిది కూడా వద్దనిపిస్తుంది నాకు. మనం సమానత అన్నప్పుడు కేవలం పురుషులతోటి కాదు సమానత. సమానత అనేది అన్నిట్లో ఉండాలి. స్థాయిలో కానీ, గౌరవంలో కానీ స్త్రీ పురుషులు ఇద్దరికీ ఉండాలి. సపోజ్ ఒక పురుషుడు పాపం ఏదైనా బిజినెస్ చేసి తన పైకి రాలేకపోయాడంటే అతనికి ఏ విధమైన విలువను ఇవ్వరు. అలాంటివి జరుగుతుంటాయి. అవి స్త్రీలు చేస్తారు, పురుషులు చేస్తారు. అది కూడా తప్పే. మహిళా దినోత్సవం అంటే కేవలం మహిళలు ఆనందంగా ఉండాలంటే పురుషులు కూడా ఆనందంగానే ఉండాలి. కాబట్టి నేను అనుకోవటం, ఇలాంటి చిన్నవన్నీ మనం బాగా సూక్ష్మంగా గ్రహించి మనం ఫాలో చేసామనుకోండి, మనం ఒక సోషల్ సర్వీస్ చేసినట్లే. కేవలం మనం స్టేజ్ మీదకి వెళ్ళి అవార్డులు తీసుకుంటేనే కాదు, అందులో మనకి కలిగేటటువంటి మానసిక తృప్తి, మనం సరిగ్గా మెలుగుతున్నాము, సరిగ్గా బిహేవ్ చేస్తున్నాము, ఎవరిని నొప్పించడం లేదు అనేదే ఒక పెద్ద అవార్డు, మనకి మనం ఇచ్చుకునే అవార్డు. కాబట్టి మనం అందరం కూడా ఆ విధంగా మెలుగుదామని ఈరోజు వాగ్దానం చేసుకుంటాం. చాలా మంది చేస్తూనే ఉన్నారు, కాదని చెప్పటంలో నేనేదో కొత్తగా బోధిస్తున్నానని అనుకోవద్దు. సాదా గారు పిలిచినప్పుడు కూడా నేను చెప్పాను, నేనేం పెద్ద వక్తని కాదండి, నాకేమీ అలాంటి క్వాలిటీస్ లేవు, మరి మీరు నన్ను అంత దూరం నుంచి ఎందుకు పిలుస్తున్నారు అని. కానీ ఎప్పుడు నాకు మాట్లాడే అవకాశం కలిగినా నేను చెప్పదలుచుకున్నది నా మనసులో నాకు నిజాయితీగా తోచిన 4 మాటలు అన్నమాట. మరి ఇందులో ఏమైనా తప్పులుంటే మన్నించండి నన్ను. ఓకే, మేడం గారు చెప్పిన
డాక్టర్ ఆనందీబాయి గోపాల్ దాస్. ఆవిడ గురించి మేము ఒక పాఠం రాస్తున్నాం 12వ తరగతికి పాఠ్యపుస్తకంలో. ఇలా కొంతమంది అలాగే సాగర్ పరిక్రమ చేశారు. తారిణి అనే ఒక బోట్లో 6. అందులో 2 మహిళలు తెలుగు వాళ్ళే. వాళ్ళ గురించి ఈ సంవత్సరం 11వ క్లాస్లో ఒక పాఠం రాసాను అనమాట. కానీ నేను ఇక్కడ చాలా మంది టీచర్లు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఇలాంటి పాఠాలు చెప్పేటప్పుడు వీటిని చక్కని నాటికలుగా కూడా ప్రదర్శించి పిల్లల్లో చిన్న వయసు నుంచి అవన్నీ నాటుకునేలాగా చేస్తే పిల్లలే కదా రేపు సమాజం. వీళ్ళల్లో ఈ బీజాలు నాటామంటే వాళ్ళే రేపు మన గొంతాన్ని పలుకుతారు వాళ్ళే. ఆ విధంగా మనం తప్పక ప్రయత్నించవచ్చు. ఇళ్లలో వాళ్ళు మన చేతిలో ఉన్నారు, స్కూల్లో ఉండే టీచర్లకి బోర్డు మంది పిల్లలు వాళ్ళ చేతిలో ఉన్నారు, మనలాంటి ఎడ్యుకేషనలిస్ట్కి చాలా మంది ఉన్నారు. చాలా చేయగలం మనం. ఈ మార్పు అనేది మానసికంగా తెస్తే దానికి ఇక తిరుగులేదు. పోతే ఇంకొక మాట అన్నారు, స్వేచ్ఛ లేకుండా లేదు, దానికి సద్వినియోగం కూడా చేసుకోవాలని. అలాగే మరి మిసెస్ మూర్తి గారితో కూడా ఇప్పుడు మేమిద్దరం మాట్లాడుకుంటున్నాము. మనకి చాలా స్వేచ్ఛ ఉంది, కానీ దాన్ని ఎలా ఉపయోగించుకోవాలి, ఎలా చేసుకోవాలి. చాలా విషయాలు చాలా మంది స్త్రీలు ఏమంటారంటే మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు, చేయరు. కానీ వాళ్ళని ఒప్పించి ఒక పట్టుచీర కొనగలరు, వాళ్ళని ఒప్పించి ఒక నెక్లెస్ కొనగలరు. కానీ వాళ్ళని ఒప్పించి కాస్త చదువుకోలేరా? ఈ కాలంలో చదువుకోవాలంటే ఏంటమ్మా, ఇప్పుడు ఎంతవరకు నిలిచిపోయారో వాళ్ళు ఇంకా ముందుకు చదవండి. చదువుకు వయసు అనేదే లేదు. మా మెడ్రాస్ యూనివర్సిటీలో 95 ఏళ్ళు ఆయన వచ్చేవాడు పిహెచ్డీ చేయడానికి, ఒక కొత్త భాష నేర్చుకోవడానికి. ఏంటంటే నా మెదడు బాగా పనిచేస్తుంది, అలా చేస్తే కేవలం సార్ మీరు డిగ్రీ తీసుకునేదాకైనా ఉంటారా అని అడిగే చీఫ్ పిల్లలు కూడా ఉండేవాళ్ళు. కానీ అది నా ఆరోగ్యం కోసం, నా ఆనందం కోసం చేస్తున్నాను అనేవాడు. ఆ విధంగా మనం మన చుట్టుపక్కల వాడిని చదివించవచ్చు, మన ఇంట్లో ఉన్న పెద్దల్ని చదివించవచ్చు. మేము పుస్తకాల్లో కూడా అలా రాసి ఎంకరేజ్ చేస్తుంటాం పిల్లలకి. మీ చుట్టుపక్కల వాళ్ళకి మీ ఇంట్లో ఉండే ఎవరైనా నాన్నమ్మ తాతయ్యలకి చదువుకోవాలంటే మీరు అది కూడా నేర్పవచ్చు. మీకు తెలిసింది నేర్పితే మీకు నిలిచి ఉంటుంది జ్ఞానం, వాళ్ళ జ్ఞానం పెరుగుతుంది అని. మనం చిన్న చిన్నవన్నీ చేసి చాలా ముందుకు వెళ్ళచ్చు. ఇకపోతే నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ఈ రూపభేదాలు, రంగు భేదాలు చాలా మందిని చాలా విధంగా నొప్పిస్తున్నాయి. దీనికి ఒక ఉదాహరణ, నా సహోద్యోగిని ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయికి అలోపేషియా అని, అది జబ్బు కాదు, అది ఒక విధమైన దానివల్ల ఏంటంటే శరీరంలో ఎక్కడున్నా కానీ ఆ రోమాలన్నీ పడిపోతాయి అన్నమాట. ఆ అలోపేషియాలో పార్షియల్ అలోపేషియా అనేది ఏంటంటే కొంత వెంట్రుకలు పలసపడిపోవటం, బట్టతల రావడం ఇలా. ఆ అమ్మాయికి పూర్తిగా పోయింది. చాలా వెంట్రుకలు ఉన్న అమ్మాయికి, దాదాపు 30-35 సంవత్సరాల అమ్మాయికి అలా అయిపోయిందన్నమాట. అయిపోయినప్పుడు అమ్మాయి ముందు చాలా కుంగిపోయింది, స్కార్ఫ్ కట్టుకొని వెళ్ళేది. ఆ అమ్మాయిని మీరు చాలామంది టీవీల్లో వాటిల్లో చూసి కూడా ఉండొచ్చు. ఇప్పుడు తను ప్రపంచవ్యాప్తంగా అందమైన మహిళగా ఆమెను గుర్తించి కిరీటం పెట్టడం జరిగింది. ముందు కుంగిపోయింది ఆ అమ్మాయి. తర్వాత ఆమె కూతురు ఎన్నో మందులు వాడేది, చెయ్యకు అనేదాన్ని నేను. తనకేమి నొప్పి లేదు, బాధ లేదు, కేవలం వెంట్రుకలన్నీ నా రాలిపోయాయి అంతే. కానీ వెళ్ళి తలలో ఇంజక్షన్ వేయించుకునేది. ఒక ఇంజక్షన్ వేస్తే ఒక 10 వెంట్రుకలు వచ్చేవి. అలా తలంతా వేయాలన్నమాట. వాళ్ళు ఆయన కూడా చెప్పారు, మేడం చెప్పేది కరెక్ట్ విను, అలా చేయకు, ఎందుకు నీ హెల్త్ పాడు చేసుకుంటావు, ఎవరి కోసం, వేరే వాళ్ళ కోసం. నాకు ప్రాబ్లం లేదు, నా పిల్లలకి ప్రాబ్లం లేదు, నీకెందుకు ప్రాబ్లం వేరే వాళ్ళ గురించి అని. స్కార్ఫ్ కట్టుకుని వెళ్తే ఈవిడికి ఏదో క్యాన్సర్ వచ్చేసింది, ఈవిడికి ఇంకేదో జబ్బు వచ్చేసిందని దూరంగా వెళ్ళేవాళ్ళు. అలాంటి అమ్మాయి తర్వాత తలంతా ట్యాటూలు వేసేసుకొని ముందుకెళ్ళి మిగతా వాళ్ళందరికీ టీవీల్లో వాటిల్లో చెప్పి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపబడింది. దానికి అంబాసిడర్గా పనిచేస్తుంది అన్నమాట. కాబట్టి ఇవన్నీ ఏంటంటే మనకి తెలియకుండా చాలా నొప్పిస్తాయి, చాలా నష్టాన్ని కలుగజేస్తాయి. వీటన్నిటి నుంచి మనం బయటపడతాం.
అలాగే ఈ మహిళా దినోత్సవం సందర్భంగా మీ అందరికీ మళ్ళీ ఒకసారి శుభాకాంక్షలు, కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇప్పుడు మేము ఆంధ్ర ఎడ్యుకేషన్ సొసైటీ ఆ స్కూల్ ఒక అమ్మాయికి మేము ఫీజు కట్టాలనుకున్నాము సంవత్సరం, మా మహిళా శాఖ ఆంధ్ర మహాసభ తరఫున. ఆ అమ్మాయిని పైకి రావాల్సిందిగా కోరుచున్నాము. ఒక సంవత్సరం మేము ఫీజు కడుతున్నాం. మేము ఈ అమ్మాయి పేరు రేఖ, 8వ తరగతి అవుతుంది ఆంధ్ర స్కూల్లో. దేనికమ్మా నీదే చరిత గల్ల జన్మ, నిన్ను మెచ్చిరమ్మా ముల్లోకాలకే అమ్మా. ఆమయము దేనికమ్మా నీదే చరిత గల్ల జన్మ, నిన్ను మెచ్చిరమ్మా ముల్లోకాలకే అమ్మా. నీ గమనం గమ్యం ఆకాశం, సరిహద్దులు లేని సంగ్రామం, త్యాగము నీవే సహనము నీవే, యుద్ధము చేసే యుక్తివి నీవే. ఆమయము దేనికమ్మా నీదే చరిత గల్ల జన్మ, నిన్ను మెచ్చిరమ్మా ముల్లోకాలకే అమ్మా. కాలం నుండి జీవన మార్గం చూపావు, ఈ వ్యవస్థనే నిర్మించావు. త్రేతయుగములో విష్ణు ఈశ్వరుల బ్రహ్మమూర్తులను కన్నావు, ఈ భూమినే ఊయలగూపావు. కలియుగముల నువ్వు లేనిదెక్కడా, కత్తి వట్టి జయించే రాజ్యముల సమ్మక్క సారక్కల త్యాగం, జాతి రుద్రమల వీర శౌర్యము. ఆమయము దేనికమ్మా నీదే చరిత గల్ల జన్మ, నిన్ను మెచ్చిరమ్మా ముల్లోకాలకే అమ్మా. అవలవు నీవని హద్దులు వేసి వేద శాస్త్రంలో రాసిందెవరు, సతి సహగమనం చేసిందెవరు. నాగరికత నైపుణ్య విలువలు నేటి తరాలకు నిలిపిందెవరు, మొదటి గురువుగా నిలిచిందెవరు. కడుపుల నిన్ను చిదిపి వేసిన కరుణను చూపే వెలుగుల దీపం, పితృస్వామ్య ఈ వ్యవస్థ వేటకు గాయపడిన ఓగుమిని కోకిల. ఆమయము దేనికమ్మా నీదే చరిత గల్ల జన్మ, నిన్ను మెచ్చిరమ్మా ముల్లోకాలకే అమ్మా. ఆ చట్ట సభల్లో హక్కులివ్వగా సమానత్వము యాడుంది, ఇక మగాళ్ళదే పై చెయ్యంది. హింసలు దాడులు చావుల లెక్కల ప్రపంచంలోనే ముందుంది, ఇక మహిళే బలి అయిపోతుంది. అమ్మను కొలిచే హైందవ వనములు రాలిపోతున్న నిర్భయలెందరూ, మాతృదేవతగా కొలిచే దైవం మడమ తిప్పని వీర వనితవో. అరే ఎదురు తిరగవమ్మా నీదే శక్తి రూపమమ్మా, కొడవలెత్తితమ్మా ఐలమ్మ తేజమమ్మా. సతి సావిత్రి కథ కాదు, నువ్వు సీతాదేవివి అనుకోకు, పురాణ
పన్నంటి బతుకు మాదంటము అన్నింటిలోన ముందుంటము పన్నంటి బతుకు మాదంటము పిల్లలు జిందాబాద్ ఆడపిల్లలు జిందాబాద్ పిల్లలు జిందాబాద్ ఆడపిల్లలు జిందాబాద్ ఆడపిల్లలు నింగి చుక్కలు ఆడపిల్లలు నింగి చుక్కలు వాళ్ళంతా అమ్మాయిలే అయ్యారు అధికారులే పిల్లలు జిందా